విశాఖ ఫార్మా కంపెనీల ప్రమాద బాధితులకు కూటమి సర్కార్ అండగా నిలబడింది. పర్వాడ సినర్జీస్ కంపెనీ ప్రమాద మృతులకు ప్రభుత్వం ఒక్కొక్కరికి ₹1 కోటి పరిహారాన్ని ప్రకటించింది. ఇక 2 రోజుల క్రితం సినర్జీస్ కంపెనీలో ప్రమాదం జరగ్గా ఇప్పటి వరకు 3 మృతి చెందారు. విశాఖలో జరిగిన 2 ప్రమాదాల్లో చనిపోయిన కుటుంబాలను, క్షతగాత్రులను ఆదుకున్నది కూటమి సర్కారేనని హోంమంత్రి అనిత అన్నారు. ఇక వైసీపీ నేతలు కార్మికుల కుటుంబాలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. సేఫ్టీ ఆడిట్స్ సరిగ్గా జరగట్లేదు. మేనేజ్మెంట్ యొక్క ఇష్ట రాజ్యంగానే వ్యవహారం జరుగుతుంది. విశాఖ ఫార్మా కంపెనీల ప్రమాద బాధితులకు కూటమి సర్కార్ అండగా నిలబడింది. పర్వాడ సినర్జీస్ కంపెనీ ప్రమాద మృతులకు ప్రభుత్వం ఒక్కొక్కరికి ₹1 కోటి పరిహారం ప్రకటించింది. 2 రోజుల క్రితం సినర్జీస్ కంపెనీలో ప్రమాదం జరగ్గా ఇప్పటి వరకు 3 మృతి చెందారు. విశాఖలో జరిగిన 2 ప్రమాదాల్లో చనిపోయిన కుటుంబాలను, క్షతగాత్రులను ఆదుకున్నది కూటమి ప్రభుత్వమేనని హోంమంత్రి అనిత అన్నారు. వైసీపీ నేతలు కార్మికుల కుటుంబాలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. మాట్లాడకుండా తీసుకుపోయారా మిమ్మల్ని చూపిస్తాము, మీకు చూపించే సేఫ్టీ ఆడిట్స్ సరిగ్గా జరగట్లేదు.